సార్ ఇప్పటికే మందకృష్ణ మాదిగ మీరు ఏ పార్టీలోనే ఉండండి బీజేపీకి ఓటేయండి అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చిండు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే టికెట్ ఇవ్వట్లేదు. మాదిగలకు ఇవ్వకపోతే నష్టం వస్తుందండి. మాదిగలకు ఇవ్వకపోతే గ్యారెంటీగా నష్టం వస్తుంది. దాది నష్టం జరగకుండా చూడాలనే నేను ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాను. అట్లా నష్టం జరగకుండా ఉండాలి, సీట్లు కాంగ్రెస్కి గెలవాలి. ఒక సీనియర్ నాయకులుగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు, ఎందుకంటే అణగారిన వర్గాలు వెనుకబడినటువంటి వర్గాలే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంకు. సో అటువంటి మాదిగలు వెనుకబడినటువంటి తరగతి వాళ్ళకు మీరు టికెట్లు ఇవ్వకపోతే భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికలు మనకు భారీ దెబ్బ తగులుతుంది అన్నటువంటి ఇంటిమేషన్ మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు చెప్తున్నా కదా, నేను నీ ద్వారానే చెప్తున్నా కదా, మీడియా సాక్షిగా చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను కదా, ఇవాళ కూడా చెప్తా, మళ్ళీ కూడా చెప్తాను. మాదిగ జాతికి అన్యాయం జరగొద్దు, జరగటం మంచిది కాదు, పార్టీ ఉనికికే దెబ్బొస్తుంది, ఆలోచన చేసుకోమని చెప్తున్నా. నేను మేమందరం పార్టీ పరంగా పనిచేసే వాళ్ళంగా చెప్తున్నాం. మా మాట వినండి, మేము ప్రతిపక్షం కాదు, మేము రేవంత్ రెడ్డి పక్షమే. కానీ అన్యాయం జరిగితే అన్యాయమే చెప్పాలి కదా. అందుకని నేను చెప్తా ఉన్నా, ఆయన వింటే ఆయనకు మంచిది. అలా అవుతారంటారా మోత్కుపల్లి గారి సూచనలు? మోత్కుపల్లి గారు ఏందో మరి ఆయనకు కూడా తెలుసు, అవన్నీ తెలుసు. కానీ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన వ్యక్తిగత విషయాలు కాదు, ఒక జాతి నష్టపోతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఆయన మీద ఉంది, మా మీద కూడా ఉంది. ఓకే. కానీ టికెట్లు కేటాయించిన తర్వాత, అంటే మాలలకు కేటాయించి మాదిగలకు కేటాయించిన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా ఎక్కడ ఏ విషయాన్ని అయితే చెప్పలేదు. అంటే మీరు ఎక్కడ నారాజు కాకండి, భవిష్యత్తులో మీకు మంచి పదవులు ఇస్తాము, లేకపోతే ఇంకొకటి కల్పిస్తాము అవకాశం అని ఎక్కడైతే చెప్పలేదు. సో మీరు ఏమైనా ఎదురు చూస్తారా? అటువంటి మాట ఏమైనా ఇస్తుండొచ్చు మాకు చెప్తున్నటువంటి దాన్ని? నాకు ఎదురు చూసే అలవాటు. ఓకే, ఎదురు చూసే అలవాటు. ఎదురు చూసే అలవాటు ఏదో వాళ్ళ దగ్గర పోయి ప్రాధేయపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. కాబట్టి నేను ఏది ఉంటుందో అదే మాట్లాడతా. నేను ఒకటే చెప్తున్నా, అరే కేసీఆర్ అసలు 2 సీట్లు ఇచ్చిండు కదా, అటు వరంగల్ ఇచ్చిండు, నాగర్ కర్నూలు ఇచ్చిండు కదా పోయినసారి కూడా. కాబట్టి వాళ్ళ నేననేది ఏంటంటే, రేపు అవతల పక్షం వాళ్ళని మాట్లాడడానికి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఏం మాట్లాడతాం మనం? అది కరెక్ట్ కాదు. కాబట్టి మాదిగ జాతిని తొక్కేసే పరిస్థితి తీసుకొస్తే మంచిది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఇప్పటిదాకా మేము విన్నాం. సో సీనియర్ మోస్ట్ నాయకులు మీకే అవకాశం ఇవ్వట్లేదంటే అసలు ఎట్లా చూసుకోవాలి? ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. ఇంకా కారణాలు ఏమైనా భవిష్యత్తులో మాట్లాడుకుందాం. సో మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ముఖ్యమంత్రి గారిని కలిసి? రోజు చేస్తాం, రోజు చేయాలి, మరి మా బాధ్యత, రోజు చేస్తూనే ఉంటాం. ఓకే, ఫోన్ల ద్వారా మాట్లాడే కదా, మాట్లాడుతున్నాము. ఆయన పిలిస్తే పోతాం, మాట్లాడతాం ఖచ్చితంగా. ఓకే సార్, ఈ ఒక్కసారి ఈ మాదిగా టాపిక్ మనం బయట పక్కన పెడితే ఒకసారిగా తెలంగాణ రాజకీయాల విషయాలు ఏమనిపిస్తారు? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఏదైతే జరుగుతుందో అనుకున్నామో అది కేసీఆర్ గారు కూడా పూర్తి చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాం, కానీ ఇక నిర్ణయం ఏమి ఇట్లా జరుగుతుంది. కేసీఆర్ గారు దళిత బంధు అన్నారు, దాన్ని చూసి మీరు దాని ఆకర్షితులయ్యే మీరు పార్టీకి వచ్చిన సందర్భం. మంచి స్కీమ్ అది, చేస్తే మంచి స్కీమే, కానీ అది అమలు కాలేదు కదా. సరే, ఓకే. సో మరి ఎట్లాగూ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఎట్లా దళితులకు న్యాయం చేయలేకపోయింది? కాంగ్రెస్ అన్న భవిష్యత్తులో ఏమైనా న్యాయం చేసే అవకాశం అనిపిస్తుందా మీకు? అదేనయ్యా, నేను ఇంతకుముందు ఏం చెప్పా, తెలంగాణ వస్తే ఏదో మాకేదో ఒరుగుతుందని దళిత వర్గాలంతా ఎగబడి చచ్చిపోయారు. కానీ అక్కడ సరి అయిన న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా సమన్యాయం, సమధర్మం, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాలి. కానీ నిర్ణయాలు ఇట్లా తీసుకుంటే మాత్రం చాలా కష్టం వస్తుంది, పార్టీకి కష్టం వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చర్చనీయాంశం ఉంది. సో మోత్కుపల్లి గారు భవిష్యత్తులో మీరు కూడా పనిచేసారు, రాజకీయాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాప్ అయినట్టు అనిపించిందా? అనుమానాలు వచ్చాయి? ఏముందని నన్ను ఏం ట్యాప్ చేస్తారా? ఏముందని నా దగ్గర ట్యాప్ చేయడానికి? చాలా మంది ఫోన్లు ట్యాప్ అయిన బయట కంప్లైంట్లు ఇస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. నా దగ్గర ఏముంది బిడ్డ, నాది తెరిచిన పుస్తకం, వైట్ పేపర్. ఎవరు ట్యాపింగ్ చేసుకొని ఏం చేసేది? ఓకే, అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. నాకైతే జరగలేదు. ఏమనిపిస్తుంది సార్, ఈ వరుసగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు నాయకులంతా కారు ఖాళీ అవుతున్నది? ఇప్పుడు అది అదే, మరి ఇంతకుముందు అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్ చేరలేదా? టీఆర్ఎస్లో ఇప్పుడు అది అధికారం పోయింది, వీళ్ళకి వస్తారు. ఇప్పుడు ఇది అధికారం పోతే మళ్ళీ వచ్చిన దాంట్లోకి పోతారు. ఇది కొంతమందికి ఇది వలస వాతావరణం ఉండనే ఉంటుంది, కానీ పార్టీలు అట్లా ఎంకరేజ్ చేయొద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ బెదిరించి వాళ్ళని
వాళ్ళ కేసులు పెడతామని బెదిరించి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టున్నారు కదా ఏమిటో ఏం కేసులు బోడీ కేసులు పొద్దున్న కేసులు ఏం కేసులు అన్ని తప్పులు ఏం చేసిరు తప్పులు చేసినోనికి బాధ ఉంటుంది చేయనోనికి ఏం బాధ ఉంటుంది కదా అంటే ఇష్టపూరితంగా వస్తున్నారంటారా కాంగ్రెస్లోకి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు ఎందుకు వస్తుండో నాకు చెప్పి వస్తురా నాకేం తెలుసు నాకు తెలియదు కదా ఎందుకు వస్తురో ఎవడి ఆలోచన ఏముందో రకరకాల బిజినెస్లు రకరకాల వ్యాపారాలు అధికారం ఉంటే తప్ప వాళ్ళకి ఆటలు నడువయి అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళకి పోతారు వాళ్ళకెళ్ళి ఇళ్ళకి వస్తారు ఇళ్ళకి వెళ్ళాలి అది కామన్ అని కొంతమంది అంటున్నారు దొంగలకు అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీ చోటిచ్చే అవకాశం ఉన్నది చోటిస్తున్నది భవిష్యత్తులో కోలుకొని దెబ్బ పడుతుంది కాంగ్రెస్ అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా మీరు నేను నాకు ఇంకా 5 ఏళ్ళు సమయం ఉంది ఇప్పుడే కంక్లూజన్ నన్ను ఎట్లా చేయమంటావు చెప్పు నువ్వే చెప్పు ఇప్పుడు 5 ఏళ్ళు సమయం ఉన్నది 3 నెలలు కాలేదు ఇవన్నీ ప్రశ్నలకు అవసరం లేదు ఊహించి సమాధానాలు చెప్పకూడదు ఎప్పుడైనా ప్రాక్టికల్ సరే సార్ ఫైనల్గా మీ మాదిగ జాతి బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నారు పార్లమెంట్ ఎన్నికల నా మాదిగ జాతి బిడ్డలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం ఖచ్చితంగా రిజర్వేషన్లు పోగొట్టుకోవద్దు ఈసారి పార్లమెంట్లో కనుక రిజర్వేషన్ల సీటు రాకపోతే రేపు అసెంబ్లీలో కూడా ఇయ్యరు అంటే దీన్ని బట్టి రేపు రిజర్వేషన్లే మనకు ఉండయి ఏబిసిడీలు కూడా రావు కాబట్టి ఇవన్నీ సాధించుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటు సీట్లు కూడా మనం సంపాదించుకోవాలి దాని గురించే మనం అంతా ఫైట్ చేయాలి